మానవుడు ఎన్నో ఆపదని ఎదుర్కొన్నాడు. అండ్ ఇప్పుడు మూన్ మీదికి కూడా వెళ్ళాడు. ఇంత సాధించిన మానవుడు భూమిని కాపాడగలడా? భూమిని అపాయడంచలి ఆస్ట్రాయిడ్ నుంచి ఏలియన్స్ గురించి కాపాడగలడా? అంతెందుకు అసలు ఈ భూమి రక్షించబడడానికి మనిషి కారణం అవుతాడో లేడో తెలీదు, కానీ భూమి అంతం అవడానికి మనిషి ఖచ్చితంగా కారణమవుతాడు. అసలు ఎందుకు కారణం అవుతాడు? భూమి అంతం అవ్వడానికి ఏ కారణాలు ఉన్నాయి? టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అసలు వ్యూస్ ఏం రావడం లేదు, ఛానల్ గ్రోత్ అవడం లేదు. అలానే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది బిగినర్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే మానవజాతి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ జీవం వాటర్లో పుట్టింది అని అంటారు. అలాగే మానవుడు కూడా ముందు వాటర్లో ఫ్రెష్ లాగా ఉండేవాడు. ఆఫీస్ పేరు హ్యూమన్ పీస్ ఆఫీసెస్ అన్ని మన పూర్వీకులు. అలాగే ఆఫీసెస్ తరాలు రోజులు మారే కొద్దీ మెల్లమెల్లగా వాటర్లో నుండి భూమిపైకి వచ్చాయి. ఆ చేపకి కాళ్ళు రావడం మొదలయ్యాయి. ఆ చాప మెల్లమెల్లగా లేచి నడవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ చాప కోటి లాగా మారింది. ఆ కోటి మెల్లమెల్లగా నడవటం నేర్చుకోండి. ఆ కోటి బ్రతకడం కోసం వేటాడదు కూడా నేర్చుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కోట్ల జాతి ఒక ఎలిఫెంట్ని వేటాడాయి. ఆ ఎలిఫెంట్ తిరగబడటంతో ఆ కోటిలో నిప్పుతో ఆ ఎలిఫెంట్ని భయపెట్టాయి. అప్పుడే ఆ కోటి చేతిలో ఉండే మాంసం కింద మంటల్లో పడిపోవడంతో అది మంటలో బాగా కాలింది. ఉన్నది ఒక్క మాంసమే, ఆ మాంసమే తినాల్సి వచ్చింది. కాగిన మాంసం చాలా బాగుందని తరతరాలుగా కాల్చుకున్న మాంసాన్ని తినేవి. కొన్ని సంవత్సరాలు తర్వాత ఆ కాగిన మాంసం తినడం వల్ల బ్రెయిన్లోని న్యూరాల సంఖ్య పెరిగింది. మెల్లమెల్లగా మాట్లాడదని నేర్చుకున్నాయి. మెల్లమెల్లగా బట్టలు ధరించడం నేర్చుకున్నారు. అలాగే వ్యవసాయం కూడా నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు మనుషులు ఇంత ఎత్తుకు ఎదిగారు. కాని ఇప్పుడు మనుషులు మా దేశాలు మాకు కావాలని విడిపోయి మిలిటరీని నిర్ణయించుకొని న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ఆ న్యూక్లియర్ బాంబుల వల్ల ఈ భూమి ఎప్పటికైనా అర్థమవుతుంది. అందుకే ఈ భూమికి మనుషుల వల్ల ఆపద ఎక్కువగా ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా లేకపోతే నేను ఏదైనా మిస్టేక్ చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మిస్టేక్ని సరిచేసుకుంటాను.